శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల గూడు విడిచిన గువ్వ. రచన పద్మగారు. ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరముల క్రిందటి మాట. ఈ యావత్ భారతదేశంలో, పైగా ఆంధ్రదేశంలో ఇప్పుడు నేను కొలువున్న గ్రామంలో నా ప్రియురాలు అని చెప్పుకోబడే ఒక స్త్రీ శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది. ఇందుకు కారణాలు ఏవైనా జరిగింది మాత్రం యథార్థం. ఇప్పుడు ఈ ఏకాంతంలో, ఈ పందిరి క్రింద, వీధి లైట్ వెలుగులో నేను ఎంతగా ఆక్రోశించినా పోయిన నా సౌందర్య రాశి తిరిగి నాకు ఎప్పట్లాగే కనిపిస్తుందని నమ్మకమేమిటే? నా వయసుకు ఇప్పుడు చరమదశ, నా శరీరానికి ఆఖరు దశ. ప్రియురాల్ని వెతుక్కునేటప్పటికీ దాదాపు చిరుప్రాయం, అనగా లేత వయస్సు కరిగిపోయింది. తీరా తెలుసుకున్నాక అనుభవించే సమయంలో అలల తాకిడికి కరిగిపోయింది. ఇప్పుడు నేను ఎంతగా అఘోరించినా ఫలితం మాత్రం శూన్యం. ఆ చిరుప్రాయం, ఆ లేత వయస్సు, ఆ యవ్వనం నన్ను మోసం చేశాయి. అందుకే నాకిప్పుడు ఇన్ని ఆలోచనలు. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. గడిచిపోయిన జీవితాన్ని గురించి ఈనాడు నా ఆలోచన నా మతి పోగొడుతుంది. నా జీవిత చరిత్రను ఎవరికైనా చెప్పి నా ఈ అశాశ్వత జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను. కానీ చావు బ్రతుకులు మనిషి నిర్ణయాలా? మనసు ఇష్టాయిష్టాలా? లేక ఈ ప్రకృతికి అతీతమైన ఏదో కనిపించిన శక్తి తన ఇష్టానుసారం కల్పించుకున్న కలయా? ఈ మనిషి మీద ఎందుకు ఇంతటి కక్ష ఆ అద్భుత శక్తికి? కావాలని నేనుగా తెలిసి ఏ తప్పు చేయలేదు. కానీ నా ఆశయాలు, నా కోరికలు, నా అభిప్రాయాన్ని, చివరికి నా ప్రాణాన్ని కూడా విసిగించడం ప్రారంభించింది. అలా నా పైన కక్షగట్టిన దాన్ని దైవమననా, దెయ్యమననా, భూతమననా, ఏ పేరుతో సంబోధించను? ఎవరిని ఎలా పిలిచినా నాలోని అంతరాత్మ ఈనాడు మసల కాగుతున్న వంట నూనెతో సమానమైంది. ఈ బాధను భరించలేను. అందుకే ఏ మొండి గోడల మీదనో బూజు పట్టిన దేహం ఈ బురుజులపైకి ఎగబ్రాకి మొండిగా ఏడవాలనిపిస్తుంది, చంటి పిల్లవాడిలాగా. నా ఈ విషాద జీవిత వృత్తాంతం కొద్దిలో కొందరికైనా తెలియాలి. కానీ నాలాగా భయాన్ని కానీ భీతిని కానీ పొందరాదు. అదే నా ఆశయం. ఒకనాడు విరబూచిన వెన్నెల మరొక రోజు చూస్తే కనిపించదు. కానీ మరలా ఎప్పుడో ఒకసారి కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు చంద్రుణ్ణి తలుచుకొని, మునుపు నువ్వు ఈ విధంగా లేవే అని ప్రశ్నిస్తే జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే జీవితాన్ని కూడా ప్రశ్నిస్తే ఏమవుతుంది? నా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలకు సరియైన దారి ఎక్కడ కనిపిస్తుంది? ఈ వయసులో, ఈ ముసలి ప్రాయంలో ఎలా వెదికి చెప్పను? ఏ మత గ్రంథాలు, ఏ పురాణ శాస్త్రాలు, ఏ వేదాంతాలు నా ఆత్మకు మనశ్శాంతిని చేకూరుస్తాయి? ఏది ఏమైనా నా జీవిత చరిత్రను ప్రపంచం ముందుంచక తప్పదు. అందుకే చెబుతున్నాను, వినండి. నేను వినిపించే ఈ మాటలు ప్రకృతివి కావచ్చు, మనిషివి కావచ్చు, లేదా ఈ పూల పందిరి పైభాగంలో ఎంతో కాలంగా కాపురముంటున్న పావురాల జంటకు కావచ్చు, లేదా సృష్టిలో ఏ జీవరాశికైనా కావచ్చు. నా కథను ఎవరు ఏ విధంగా ఊహించుకున్నా నాకు సంతోషమే. దాదాపు 6 సంవత్సరాల వయసులో నేను స్కూలు చదువుకొని బయలుదేరాను. అంత చిరు వయసులోనే నాకు బామ్మ తప్ప చెప్పుకునేటందుకు ఇంకెవ్వరూ లేరు. పురాతన కాలం నుంచి మాది జమీందారీ వంశం. ఇప్పటికీ వందల ఎకరాలు ఉన్నప్పటికీ అదేమీ నా బాధను అర్థం చేసుకొని తీర్చలేవు. అందుకే కోటాను కోట్ల రూపాయలు, బంగళాలు, అనుభవించేటందుకు ఆస్తి ఉన్నప్పటికీ కడుపు నిండా తిండి తినేటందుకు నోచుకోకపోతే ఏ భయంకర వ్యాధి చేత పీడింపబడే మనిషికి ఇవి అన్నీ ఆత్మతృప్తినిస్తాయా? స్కూల్లో నాతో చదువుకునే కాంతం అనే అమ్మాయి ఎప్పుడూ నా దగ్గరే ఉండేది. ఏది చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. ఆడుకున్నా, చదువుకున్నా, చిల్లరి పనులు, తుంటరి చేష్టలు, వీటినన్నింటినీ సమానంగా పంచుకునేవాళ్ళం. ఆ పిల్లకు అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఉన్నారు. కానీ నాకెవ్వరూ లేరు. ఆ వయసులో బామ్మ ఒడిలో కూర్చుని ఏ దెయ్యాల కథలో, లేక అభూత కల్పనలో, లేక రాజుల కథలో విని భయాన్ని, గౌరపాటు పొందటం తప్ప ఇంకేమీ అర్థమయ్యేది కాదు. ఒక విధంగా నాకు భయాన్ని ఆ ముసలామే నేర్పించిందేమో. అందుకే ధైర్యంగా ఏదీ సాధించలేకపోయాను. ఒకరోజు ఉదయం కాంతం మా ఇంటికి వచ్చింది. అదే మొదటిసారి ఆ పిల్ల మా ఇంటికి రావటం. బయట ఆట్లాడుతున్న నన్ను పిలిచి, రమా
అడవిలో గాలికి మామిడికాయలు రాలుతున్నాయి. నేను మా అన్నయ్య రఘు ఇంకా చాలామంది వెళ్తున్నాం. నువ్వు వస్తావా? అమ్మో, అడవికి నాకు భయం. అక్కడ దెయ్యాలు భూతాలుంటాయట. పైగా నక్కలు, కోతులు, వింత జంతువులుంటాయట. నేను రాను. రాత్రి మా బామ్మ అడవిలో జరిగే విషయాలన్నీ చెప్పింది. నవ్వింది. ఎందుకు నవ్వుతావు? నీ భయాన్ని గురించి. అవి ఏమీ నిన్ను చంపవులే. అలా చేస్తే మేమంతా ఊరుకుంటామా? అది సరే గాని నువ్వు బడికి రావా కాంతం? ఎందుకు రాను? మరలా తిరిగి వచ్చేస్తాంగా. ఇంతకు నువ్వు వస్తావా రావా? అమ్మో, నాకు భయం. మా బామ్మ కొడుతుంది. నన్ను ఎక్కడికి పోనీకుండా 2 మనుషుల్ని కాపలా పెట్టింది. అయితే నేను వెళ్తున్నాను. కాంతం ఎంత ధైర్యంగా వెళ్తుంది? నాకెందుకు భయం? మా బామ్మకు తెలియకుండా వెళ్ళి తిరిగి రావచ్చుగా. ఆలోచన కల్లగానే కాంతం అని కేకేశాను. పరిగెడుతున్న ఆ పిల్ల అలాగే నిలబడి నా రాక కోసం ఎదురు చూస్తోంది. ఆలస్యం చేయకుండా ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడక సాగిస్తున్నాం. దూరం నుంచి రఘు మా ఇద్దరిని చూస్తున్నాడు. ఇద్దరం నవ్వుకుంటూ వాడిని చేరుకున్నాం. వాడితో పాటు 4, మొత్తం అందరం కలిసి మాట్లాడుకుంటూ అడవి చేరుకున్నాం. అడవిలో అడుగు పెట్టడం అదే మొదటిసారి నేను. చుట్టూ కలియజూశాను. ఎంత భయంకరంగా ఉంది. ఊడలు దిగిన మర్రి చెట్లు, ఏపుగా పెరిగిన వెదురు బొంగులు, వింతైన శబ్దాలు, పక్షుల శబ్దాలు, దూరంగా నక్కల అరుపులు, కొండముచ్చులు, గోరింకలు, పావురాళ్ళు. అబ్బా, ఒకటేమిటి, ఎంత అందంగా ఉంది. మరి నేనెందుకు భయపడటం? నిలబడి ఆలోచిస్తున్నాను. పొదలో ఏదో కదిలినట్టు. సూర్యుని వెలుగు కనపడదు. ఎక్కడో ఆకుల సందుల నుంచి సన్నటి వెలుగు, చిరుగాలి శాశ్వతంగా అక్కడే ఉంది. పోదామనిపిస్తోంది. కాంతానికి అవేమీ పట్టనట్టు ప్రతి పొదలోకి వెళ్ళి కలియజూస్తోంది. కాసేపు మౌనం దాల్చి నిలబడిన్నాను. కాంతం నన్ను చూసి, ఎందుకు నిలబడుతున్నావు? కాయలు అవసరం లేదా? అవసరమే, కానీ కనిపిస్తేనా? నువ్వు వెతికితే కదా. మేం చూడు ఎన్ని ఏరుకున్నామో అని చూపిస్తోంది కాంతం. నాకు ఇంటికి పోవాలనిపిస్తుంది. మీరెవ్వరూ రారా? అంత తొందరేం? మనమొచ్చి ఎంతసేపు అయిందని? అప్పుడే వెళ్ళిపోతే ఎలా? నాకు భయంగా ఉంది కాంతం. ఇంటికి పోతే మా బామ్మ వెతుకుతూ ఉంటుంది. నువ్వు రా కాంతం, వెళ్ళిపోదాం. నాకు ఎదురు చెప్పలేక కాంతం నేను కలిసి వెంటనే ఇంటికి తిరిగి వచ్చేశాం. అప్పటికీ బామ్మ నా పైన చిరుబురులాడుతోంది, పనివాళ్లపైన. ఆ దినం నుంచి కాంతం మా ఇంటికి రోజు రావటం మొదలుపెట్టింది. ప్రత్యేకంగా నా గదిలో కాంతం ఏకాంతంగా కలుసుకునేది. పొద్దుపోతే ఇద్దరం ఒకే చోట పడుకుని నిద్రపోయేవాళ్ళం. కలిసి భోంచేసేవాళ్ళం. స్కూల్లో ఒకే చోట కూర్చునేవాళ్ళం. ఆ రోజు కాంతం బలపం మర్చిపోయి వచ్చింది స్కూలుకు. టీచర్ ఏదో రాయమని చెప్తున్నాడు. కాంతం దిక్కులు చూస్తోంది. ఆ పిల్ల అవసరాన్ని గ్రహించిన నేను ఏమీ చేయలేకపోయాను. కారణం, నా దగ్గర ఉన్నది ఒకే బలపం కాబట్టి. కాంతం పక్కనున్న వాడిని అడుగుతోంది బలపం ఇమ్మని. ఆ లోపుగా టీచర్ వెళ్ళిపోయాడు. వాడు ముద్దిస్తే బలపం ఇస్తానన్నాడు. అందుకు సరేనని ఒప్పుకుంది కాంతం. కాంతం చెంప మీద వాడు పెట్టిన ముద్ర అచ్చంగా కనిపిస్తోంది. ఎందుకో నాకు వాడి మీద కోపం పట్టలేని విధంగా వస్తోంది. వాడేం చేశాడని అంత చిన్న వయసులో వాడికి ఆ ఆలోచన కలగటం ఆశ్చర్యమే. నాకు కోపం రావటం కూడా ఆశ్చర్యమే. అంతే, 4 తన్ని వదిలిపెట్టాను వాడిని. అంతలోనే మాస్టర్ రావటం కాంతం జరిగింది. జంకు ఏమాత్రం లేకుండా పూసగుచ్చినట్టు చెప్పటం. ఈ వయసులో తలుచుకుంటే నిజంగా ఏవో ఆలోచనలు మనసులో మెదులుతాయి. చిన్న వయసులో కలిగే మనోభావాలు, మానసిక విషయాలను అప్పటిలో అర్థం కాకపోయినా వయసు పెరిగే కొలది వాటి నిజస్వరూపాలు బయటపడతాయి. ఈ భావాలే, ఈ పూర్వస్మృతులే కడపటికి మనిషిపోయే నాటికి మిగిలేది. అవన్నీ తలుచుకొని ఇప్పుడు బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేను. అప్పటికే 2 సంవత్సరాలు పైకి పెరిగాము. ఎంతో సన్నిహితంగా ఉంటున్నాం మేమిద్దరం. పొగమంచు పరదాలో సాయంత్రం సూర్యుడు మసకగా కనిపిస్తున్నాడు. దూరంగా కొండలు పచ్చగా మసకగా కనిపిస్తున్నాయి. చెరువు గట్టు మీద కాంతం నేను నడుస్తున్నాం. రమా, ఏం కాంతం అన్నాను. కొండ దగ్గర వరి కుప్పలు పోస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆడుకుందామా? పొద్దుపోతుంది, పైగా చలి. ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? నీకేం, మీ వాళ్ళెవ్వరూ ఎక్కడికి వెళ్ళావని అడగరు. ఒక్క క్షణం కనబడకపోతే బామ్మ ఎంత కంగారు పడిపోతుందో తెలుసా? అలాగని ఇంట్లో కూర్చుంటే ఎలా? ఆడుకునేటందుకు వెళ్ళానంటే ఎవ్వరూ ఏమనరు. ముందు కొండ దగ్గరికి నడు. వరికుప్పల పైకి ఎగబాకి సంతోషంగా కిందికి జారుతున్నాం. అప్పుడే సూర్యుడు పారిపోయాడు. చంద్రుడు తుపాకీలోని గుండులాగా కాచుకొని కూర్చున్నాడు. ఒకరినొకరం తోసుకుంటూ నవ్వుకుంటూ వరికుప్పల్ని నాశనం చేస్తున్నాం.
ఉన్నట్టుండి కాంతాన్ని కిందికి బలంగా తోశాను. ఆ తాకిడికి ఆమె క్రిందికి దొర్లి రాయి మీద పడింది. ఆ పిల్ల తిలకం పెట్టుకునే చోట సరిగ్గా రక్తం కారుతుంది. వెన్నెల వెలుగులో ఆ రక్తం ప్రశాంతంగా నెమ్మదిగా కారుతోంది. ఆ దృశ్యం నాకు భయాన్ని కలిగిస్తోంది. ఏం చెయ్యను? ఏమైంది కాంతం? రక్తం కారుతోంది. బాధగా ఉందా? అవును. ఇప్పుడేమిటి చేయడం? కాలువ దగ్గరికెళ్ళి గుడ్డతో నీళ్లు తడుపుకొని రమ్మంటూ తన రవికను విప్పి నా చేతికిచ్చింది. అంత చిన్న వయసులో ఆమె అందాన్ని గమనింపలేకపోయానేమోనని నాకిప్పుడు బాధనిపిస్తుంది. కాలువ దగ్గరికెళ్ళి గుడ్డ తడిపి ఆమె తలకి కట్టుకట్టాను. కాసేపటికి రక్తం ఆగిపోయింది. కొద్దిసేపు అక్కడే ఉండి తరువాత ఇంటికి బయలుదేరాం. కాంతం, ఆ రక్తం ఎక్కడిదంటే మీ వాళ్ళకేం చెప్తావు? ఏదో ఒకటి చెప్తాలే, కానీ నీ మీద మాత్రం చెప్పను. ఎందుకు చెప్పవు? తోసింది నేను కదా. అదేంటి, స్నేహితులు ఒకరిపైనొకరు పెద్దవాళ్లకు చెప్పుకుంటారా? కాంతం నిజంగా చెప్పదా? నేనంటే ఏమనుకుంటుంది? ఆ పిల్ల ఆ వయసులోనే నన్ను ప్రేమించిందేమో. ఈ సంఘటన జరిగిన 2-3 దినాల వరకు కాంతం నా కంటికి కనిపించలేదు. ఈ కాలమంతా ఆమెను గురించి ఆలోచించాను. ఎలా ఉందో ఏమో, స్కూలుకు రావటం లేదు. ఒకరోజు కాంతం ఇంటికి వెళ్ళాను. కాంతం మంచంపై పడుకుని నిద్రపోతోంది. నేను దగ్గరికెళ్ళి కూర్చున్నాను. కొంతసేపటికి నిద్ర లేచి ఎదురుగా ఉన్న నన్ను చూసి ఆశ్చర్యంతో ఎప్పుడొచ్చావు అడిగింది. ఇప్పుడే. ఎలా ఉంది అన్నాను. బాగానే ఉంది. మీ వాళ్ళకేం చెప్పావు? ఏదో చెప్పానులే. నా మీద చెప్పలేదా? లేదు. రఘు మా సంభాషణంతా విన్నాడు. కోపంతో నన్ను తిట్టాడు. పైగా ఇంకెప్పుడు కాంతం దగ్గరికి రాకూడదని ఆంక్ష పెట్టాడు. వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి వెంటనే వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఆ దినం నాకెందుకో బాధనిపించింది. అన్నం కూడా ముట్టలేదు. స్కూల్లో మేమిద్దరం కలుసుకోవటం మానలేదు. ఒకవైపు రఘు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు. మొదట్లో వాడికి కొంచెం భయపడ్డాను, కానీ రాను రాను అది అలవాటైపోయింది. వాడి పైకి తిరగబడటం ప్రారంభించాను. అప్పటికి నా వయసు 14 సంవత్సరాలు. నేను కాంతం 8వ తరగతి చదువుతున్న రోజులు. పరీక్షా సమయం. ఆ రాత్రి నేను కాంతం హరికేన్ లాంతర్ ముందు చదువుకుంటున్నాం. కాంతం గట్టిగా చదువుతోంది. అది నాకు విసుగనిపిస్తుంది. కాంతం, కాస్త నెమ్మదిగా చదవలేవా? అది నాకు అలవాటు. నువ్వు గట్టిగా చదువుకో, నాకేమీ అభ్యంతరం లేదు. అలాగైతే నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోతాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చదువుకోమంటూ ఆమె పరికిణి మీద చేయి వేశాను. ఏదో జిడ్డుగా చల్లగా తగిలింది. ఏమిటి అని పరికిణి చుట్టూ కలియజూశాను. ఎక్కడో రక్తపు మరకలు అక్కడక్కడ మసకమసకగా కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం నివ్వెరపోయాను. గాయం తగిలిందేమో అనుకున్నాను. కాంతం, ఏమిటా రక్తం? ఎక్కడా? నీ పరికిణి చూడు. తన పరికిణిని ఒక్కసారి పరిశీలించింది. అంతే. నోరు తెరిచిన రాక్షసులాగా నా వైపు చూసింది. ఏమిటలా చూస్తావు? లోపల దెబ్బ తగిలిందా? ఏమో తెలియదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళింది. ఈ లోపల నేను బాగా ఆలోచించాను. ఉన్నట్టుండి కాంతానికి అలా రక్తం రావటానికి కారణం ఏమై ఉంటుంది? నాకు తెలిసినట్టు గాయం తగల్లేదు. మరి రక్తం ఎక్కడిది? ఈ లోపల కాంతం బాత్రూమ్ వదిలి నా దగ్గరకు వచ్చింది. రక్తపు మరకలన్నింటినీ నీటితో కడిగింది. నేను కాంతం వైపు ఏకధాటిగా చూస్తున్నాను. నా చూపులకు తట్టుకోలేక ఏడుస్తుందేమో అనుకున్నాను. కాంతం, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. బదులు చెప్పలేదు. నాకేదో భయం అనిపించింది. మరలా రెట్టించి అడిగాను. మాట బయటికి వదల్లేదు. ఏడుస్తూనే ఉంది. వెంటనే పుస్తకాలు సర్దుకుని ఇంటికి వెళ్ళేటందుకు బయలుదేరింది. నేను వెళ్ళొద్దని చెప్పలేకపోయాను. ఈ సంఘటన జరిగిన దాదాపు వారం దినాల వరకు కాంతం నా కంటికి కనిపించలేదు. కాంతం కనిపించకపోయేసరికి నాకు వెర్రెత్తిపోయేది. ఒకసారి చూడాలని కాంతం ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నేను చూసిన దృశ్యం ఈనాటికి మర్చిపోలేను. ఇంటి ముందు భాగంలో డాబా క్రింద గోడకు మూలగా కాంతం కూర్చొనుంది. కట్టుకున్న బట్టలన్నీ రక్తంతో తడిచిపోయాయి. పైగా ఈగలు ముసరటం. ప్రత్యేకంగా పడుకునేటందుకు చాప, దిండు, తినేటందుకు గిన్నెలు. అబ్బా, ఎంత ఘోరం! ఎందుకు ఈ విధమైన నీచ ప్రవృత్తి? ఆ పిల్ల ఏం చేసిందని? అలా మూల కూర్చోబెట్టేటందుకు ఏం తప్పు చేసిందని? స్త్రీగా పుట్టిన ప్రతి ఆడది ఇలా కూర్చోవలసిందేనా? కాంతాన్ని ఆ విధంగా చూడలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేందుకు సిద్ధమయ్యాను. వెళ్ళిపోతున్న నన్ను చూసి, రమా, వెళ్ళిపోతున్నావా అంది కాంతం. అవును అన్నాను. అయితే ఎందుకు రావటం? ఆ మాటకు నేనేం చెప్పలేకపోయాను. కానీ ఏం మాట్లాడాలో తెలియదు. అందుకు కాంతం పిలుస్తున్నా వినిపించుకోక ముందుకు సాగిపోయాను. ఆ రాత్రి కాంతం స్థితిని గూర్చి ఆలోచించాను. ఇంకెప్పుడు నా దగ్గరికి రాదేమో. నాకంటే పెద్దదైందా? ఆ విధంగా రక్తం ఏకధాటిగా ప్రవహించటం. అబ్బా, నేనైతే ఎంత బాధపడేవాడిని.
అంత బాధను కాంతం ఎలా సహిస్తుంది? శరీరంలో ఉండే అంత రక్తం కారిపోతే శరీరంలో బలపుష్టి ఎక్కడిది? అసలు ఎక్కడి నుంచి వస్తుందా రక్తం? ఈ విషయాలన్నీ ముసలామెను అడిగి తెలుసుకోవాలనిపించింది. బామ్మ మంచం దగ్గరికి నెమ్మదిగా చేరుకున్నాను. శబ్దం రాకుండా లేపాను. ఆమె నా ముఖాన్ని చూసి కంగారు పడింది. కంగారు నడుచుకుంటూ ఏం రమా ఇలా వచ్చావు అడిగింది. ఆ మాటకు ఏం చెప్పాలో ఏం అడగాలో నిర్ణయించుకోలేకపోయాను. ఒళ్ళంతా బెదురు. ఏ మూల నుంచో వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తోంది మనసు. అంతే, ఆమె పిలుస్తున్నా వినిపించుకోక పడక దగ్గరికి పరిగెత్తిపోయాను. ఈ సంశయాలకు నివృత్తి ఎక్కడి నుంచి పొందను? ఎలాగైనా సరే కాంతం దగ్గర నుంచి ఈ విషయాలను రాబట్టాలి. ఈ లోపల రఘు నుంచి కొన్ని విషయాలను రాబట్టాలి. ఆ రాత్రి నిర్ణయాలు దొరికాక నిద్రపోయాను. స్కూల్లో రఘును కలుసుకున్నాను. నేను అడిగే ప్రతి విషయానికి వాడు విసుకోవడం మొదలుపెట్టాడు. నిన్న సాయంత్రం మీ ఇంటికి వచ్చాను, నువ్వు చూసావా రఘు? ఎందుకు? ఒకసారి కాంతాన్ని చూసిపోదామని. కాంతంతో నీకేమిటి పని? ఇంకెప్పుడు మా ఇంటికి వచ్చావో మీ బామ్మతో చెప్పి నీ పని పట్టిస్తా, తెలిసిందా? వాడంత మాట అనటం నాకెందుకో కోపం వచ్చింది. వాడితో మాట్లాడటం అసహ్యం అనిపించింది. వెంటనే వాడిని వదిలి వెళ్ళిపోయాను. ఆ రాత్రి బామ్మతో కలిసి భోజనం చేస్తున్నాను. ఉన్నట్లుండి బామ్మ, రమా కాంతం కనిపించడం లేదేం అడిగింది. అప్పుడు చెప్పాను ఆమెకు. కాంతం బట్టలు రక్తంతో తడిసిపోవటం మొదలుకొని రఘుతో కలిసి మాట్లాడిన విషయాలన్నీ చెప్పాను. ఆమె సానుభూతి తెలుపుతుందనుకున్నాను, కానీ జరిగింది అది కాదు. ఆమె బోసి నోటితో ముసిముసిగా నవ్వుకుంటోంది. నాకు ఆ క్షణం ఆశ్చర్యం అనిపించింది. 2 రోజుల తర్వాత కాంతం స్కూల్లో కనిపించింది. ఆ దినం కాంతం ముఖంలో కనిపించిన ఆ కళ, ఆ కొత్త బట్టలు, ఆ శరీరంలో మార్పు ఏదో శిల్పాన్ని చూసినట్లు అనిపించింది నాకు. నన్ను చూసి నవ్వుతుంది, కానీ ఆమెతో పాటు నేను నవ్వలేకపోతున్నాను. ఆ పిల్ల ఆ విధంగా సంతోషపడటం, నేను ఈ విధంగా బాధపడటం ఎంత విచిత్రం. ఆ సాయంత్రం స్కూల్ వదిలాక కాంతం నిదానంగా నాకంటే ముందు నడుస్తోంది. ప్రతిరోజు ఇద్దరం కలిసి నడిచేవాళ్ళం. కానీ ఈరోజు కాంతంతో మాట్లాడాలంటే భయంగా ఉంది. ముందు పోతున్న ఆ పిల్లను కాంతం అని పిలిచాను మెల్లగా. నెమ్మదిగా నా వైపు తిరిగి చూసింది. రాత్రికి మా ఇంటికి వస్తావా? బామ్మ నిన్ను చూడాలంది. పని లేకపోతే ఇప్పుడే రావచ్చు కదా. నా మాటలకు బదులు పలకలేదు. తిరిగి చూడనైనా లేదు ఈసారి. రాలేవా కాంతం? వస్తాను, కానీ ఇప్పుడు కాదు. అయితే ఎప్పుడొస్తావు? ఈ లోపుగా మేము నడుస్తున్న దారి 2గా చీలిపోయింది. కాంతం వెళ్ళిపోతుంది. నా హృదయం అదురుతుంది. ఏదో భయం, ఒళ్ళంతా అదురు, తలనొప్పి అని అనిపించింది. అంతే, కాంతాన్ని మరలా పిలవలేకపోయాను. తల వంచుకుని జరిగిన దాన్ని మరీ తలుచుకుంటూ ఇల్లు చేరుకున్నాను. ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత కిటికీ దగ్గర కూర్చున్నాను. కొండల మధ్య ప్రవహించే ఏటి కెరటాల శబ్దాలు సంగీతాన్ని మరపిస్తున్నాయి. ఏటి అలలపై పడి ప్రకాశించే చంద్రకాంతులు తీరాలను చేరుకోవాలని ఆరాటపడే అలలు, వింత సౌందర్యాన్ని చూసి ఆనందించే జలచరాలు తలుచుకుంటే నాకు మతిపోతోంది. ఈ సమయంలో నేనక్కడ ఉంటే, నాతో పాటు కాంతం ఉంటే ఈ ప్రపంచమే ఒక స్వర్గలోకమైతే మాత్రం ఆ ఏటి తీరాన కలిగే హాయిలో ఎన్నో భాగం. చెరువులోని నీళ్లు చంద్రకాంతికి అదో విధమైన అలపు గుర్తుకొస్తుంది. చెట్లపై పక్షుల అరుపులు, తల్లికై ఆరాటపడే పసిపిట్టలు. ప్రకృతి ఇంత అందంగా ఉంటుందని నేను గుర్తించటం అది మొదటిసారి. ఎలాగైనా సరే ఈ రాత్రి అక్కడే గడపాలి. మనసును నిర్మలం చేసుకోవాలి. ఎలా? ఆలోచిస్తున్నాను. వెనక నుంచి నా కళ్ళను ఎవరో మూసినట్టు గాజుల శబ్దాలు వింతగా వినిపిస్తున్నాయి. మల్లెపూల వాసనలు మత్తుగా వస్తున్నాయి. ఎవరై ఉంటారబ్బా? ఒక్కసారి ఆలోచించాను. కళ్ళల్లో కాంతం కనిపించింది. కాంతం అన్నాను. అవును, నేనే రమా. రావనుకున్నాను. ఎందుకు రాను? అది సరే, నీతో చాలా మాట్లాడాలి. ఆ దూరంగా కనిపించే కొండల దగ్గరికి వెళ్దామా? ఈ వేళప్పుడా? అవును, ఇప్పుడే. నువ్వు తోడుంటే పోవాలని ఆలోచిస్తున్నాను. ఏం వెళ్దామా? నీ ఇష్టం. అంత రాత్రిలో కాంతాన్ని తోడు చేసుకుని కొండల మధ్య భాగంలోకి చేరుకున్నాను. దూరం నుంచి గుడిలో భజనలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు కాంతాన్ని దగ్గరకు రమ్మని పిలుస్తున్నాను. కొండ చివరి భాగాన్ని కష్టపడి చేరుకున్నాం ఇద్దరం. అంత ఎత్తులో నిలబడి చూస్తే చంద్రుడు దగ్గరగా అందంగా కనిపిస్తున్నాడు నా కంటికి. కొండపై వెలుగు నాకు వింతగా తోస్తోంది. క్రింద ఏరు ప్రశాంతంగా ఏమీ ఎరుగని చచ్చిన శవంలా ప్రవహిస్తోంది. ఈ ప్రకృతి నన్ను ఋషిలాగా తయారు చేసిందంటే ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు. విశాలమైన రాతిబండ మీద నేను కూర్చున్నాను. నాకు పక్కగా కాంతం వచ్చి కూర్చుంది. కాంతంతో ఏమేమో మాట్లాడాలనిపిస్తుంది. హృదయం ఆరాటపడుతుంది.
ఎందుకు ఎందుకో అర్థం కాదు. మౌనం కొలది కాలం మా ఇద్దరి మధ్య నృత్యం చేస్తుంది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ కాంతం అన్నాను. ఏం? ఈ ఏకాంతంలో నీకేమనిపిస్తుంది? నాకేమీ అనిపించటం లేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు రావటం అని ఆలోచిస్తున్నాను. ఏమంటావు? అయితే అడుగుతున్నాను, చెప్పు. ఏమని? ఇన్ని దినాలు నువ్వు మూల కూర్చోవటానికి కారణం, నా కంటికి కనిపించకపోవటానికి కారణం. నా మాటలకు కాంతం ముఖాన్ని పక్కకు తిప్పుకొని నవ్వుకుంటోంది. నాతో ఏం మాట్లాడాలో ఆ పిల్లకు అర్థం కాలేదేమో అనుకున్నాను. ఏం కాంతం మాట్లాడవు అన్నాను. ఏమో రమా, మొదటి రక్తం చూసినప్పుడు నేను భయపడ్డాను. కానీ జరిగిందేమిటో తెలుసా? నేను ఆశ్చర్యంగా ఆ పిల్ల వైపు చూస్తూ ఏం జరిగింది అన్నాను. నేను పెద్దదాన్నయ్యాను. ఊరంతా చెప్పుకుంటుంటే విన్నాను. ప్రతి ఆడపిల్లకు సహజమట. దాన్ని గురించి మనం ఏమీ విచారించనక్కర్లేదు. అంటే ఆ పిల్ల నాకంటే పెద్దదైందా? మానసికంగానా లేక శారీరకంగానా? ఏది ఏమైనా ఆ పిల్ల పెద్దదయ్యానంటుంది. నాకేం అంతుపట్టలేదు. అంతే. ఆ పిల్లను ఇంకేమీ అడగదలుచుకోలేదు. మనసులో ఏవేవో ఆలోచనలు అడ్డుకోలేకపోతున్నానో. లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాంతం, వెళ్ళిపోదామా అన్నాను. అందుకు సిద్ధమేనని నా వెంట బయలుదేరింది ఆ పిల్ల. ఏమీ మాట్లాడక ఇద్దరం ఒకరి వెనక ఒకరు ఇంటిదారి పట్టాం. ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపోలేకపోయాను. సూర్యుడు తన లేత కిరణాలతో కిటికీలోంచి లోపల ప్రవేశిస్తున్నాడు. మారుమూల నుంచి ఏదో కీర్తన వినిపిస్తోంది. కాలమే రీతినే దాటగలను. మంచం మీద పడుకొని ఆ వ్యాఖ్యాన్ని వింటున్నాను. కాలాన్ని మనిషి దాటుతున్నాడా లేక కాలమే మనిషిని దాటిస్తుందా? ఈ విపరీత పదాలకు అర్థం ఎక్కడిది? కేవలం మనిషిని ఓదార్చడానికే కొన్ని అంతర్గత శక్తులు సృష్టింపబడినా ఏమో. వాటినే విధి అని, దైవమని, దెయ్యమని అంటుంటారేమో. నిద్ర లేవక మునుపే ఈ ఆలోచనలు నాకెందుకు? అందుకే నిత్యకృత్యాలకు ఉపక్రమించానా దినం. నేను 9వ తరగతి చదివే రోజులు. ఒక తెలుగు మాస్టార్కు ఆడపిల్లలంటే మహా ఇష్టం. అది ఏ విధంగా అయినా కావచ్చు. ఆ అభిమానంతోటే ఆడపిల్లలంతా ఆయన చుట్టూ, అంటే ఆయన ఇంటికి కూడా వెళ్ళేవారు. చివరికి మా క్లాసుకు సుజాత అనే ఓ మొద్దు అమ్మాయికి మార్కులు ఆశపెట్టి ఆ అమ్మాయిని అనుభవించాడనే వార్త మా అందరికీ క్రమంగా తెలియవచ్చింది. అప్పటి నుంచి వాణ్ణి, అంటే ఆ టీచర్ను ఓ కంట కనిపెట్టడం మొదలుపెట్టాం. కానీ ఆ విషయాలేవి ఆడపిల్లలకి తెలియకపోగా పైగా వాడి వెంట పడటం మొదలుపెట్టారు. వాడు బ్రహ్మచారి, పైగా అందగాడు. మనిషిని ఆకర్షించుకునేటందుకు కావలసిన అవయవ పరికరాలన్నీ వాడి దగ్గరుండేవి. అందుకే వాడి వెంట పొద్దంటే పడి చచ్చేవాళ్ళు ఆ కాలం ఆడపిల్లలు. కానీ నేను ఈ కాలంలో జీవిస్తున్నాను ఇప్పటికీ కూడా. చదువుకున్న ప్రతి వ్యక్తి తన స్కూలు జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఇలాంటి విషయాలు కనీసం కొంతవరకైనా జరిగి ఉంటాయని నా అంచనా. మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఈ దొంగతనం ఎందుకు? ఏదో ఒకటి జీవితానికి ఆశపెట్టి అనుభవించటం కంటే నేరం మరొకటి సృష్టిలో ఉంటుందా? నాతో కలిసి చదివే ఒక విద్యార్థి పేరు కిష్టయ్య. ఇందుకు మూల కారణం ఎలాగంటారా? అవసరమైన ప్రేమలేఖలు కావలసిన అమ్మాయిలకు చేరవేసే బాధ్యత ఇతనిది. టీచర్లకు ఇతను రాయబారి. ఏ విషయానికైనా. ప్రభాకర్ అని ఒక హరిజన అబ్బాయి ప్రభావతి అనే ఒక అమ్మాయికి డ్రిల్ మాస్టర్ రాసిన ప్రేమలేఖ చేరవేసేటందుకు అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇంటి వద్ద తిరుగులాడటం నేను కళ్ళారా చూశాను. ఉదయం అతన్ని ప్రశ్నిస్తే ఆ ఉత్తరంతో సహా దొరికిపోయాడు. కానీ ఆ వయసులో దానిని గూర్చి అంతగా ఆలోచించే శక్తి కానీ అవసరం కానీ నాకు లేకపోయింది. ఈ విధమైన పద్ధతులు చాలా వరకు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఆ మాస్టార్లు, ఆ ఆడపిల్లలు జరిగిపోయిన జీవితాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకు తెలియదు. కానీ నేను మాత్రం చనిపోయే వరకు మర్చిపోలేదు. ఉదయం పరీక్ష రాయాలని, ఆ పరీక్షలో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆ రాత్రి తెలుగు పుస్తకం ముందుంచుకుని శ్రీనాథుడు రాసిన పద్యాన్ని పదే పదే చదువుతున్నాను. కాంతం అద్దం ముందు నిల్చుని పమిటను సవరించుకుంటోంది. ఆ మసక వెలుతురులో ఆమె అందాన్ని నేను గుర్తించలేకపోయాను. అయినా స్త్రీ అందాన్ని గురించి ఆలోచించే అవకాశము, శక్తి ఆ వయసులో నాకు అంతవరకు కలగలేదు. కొంతసేపు కాంతాన్ని పరీక్షగా చూశాను. నాలో ఏవో మార్పులు క్షణక్షణానికి మారుతున్నాయి. ఏదో భయం. వెంట్రుకలు నిటారుగా నిలబడటం, శరీరమంతా మంచుగడ్డలా దహించుకుపోతోంది. ఎందుకు? పెదవులు అదృశ్యంగా కాంతం అంటున్నాయి. సమస్త ప్రపంచం చుట్టూ పరిసరాలు మాయమైపోయినట్టు కాంతాన్ని చూడటం మానుకోలేదు. కాంతం నన్ను పిలుస్తుంది. ఊహాలోకం చెదిరిపోయింది. ఏం అన్నాను.
ఎందుకలా చూస్తావు? జవాబు చెప్పలేకపోయాను. మాట మారుస్తూ, కాంతం, నువ్వెందుకు చదవటం లేదు? నేను చదవవలసిన అవసరం లేదు. ఎందుకని? నేను చదివినా మార్కులు వస్తాయి, చదవకపోయినా మాస్టారు మార్కులు వేస్తాడు. అదెలా? చూడు కావాలంటే అని తన పుస్తకంలోని ఓ కాగితాన్ని తీసి నాకు అందించింది. దాన్ని విప్పి చదవటం ప్రారంభించాను. అందులో, ప్రియమైన కాంతం, రాస్తున్నానని కాదు, ఎప్పుడో నువ్వు నా హృదయం మీద రాసిపోయావు. కాంతులు వెదజల్లే నీ కళ్ళు, బాహర్బాటంగా బయటపడే నీ వక్షోజాలు, గులాబీ రేకుల వంటి నీ పెదవులు నన్ను మైమరిపిస్తున్నాయి కాంతం. ఏదో ఒక రాత్రి నువ్వు నాకు కావాలి. నిన్ను నేను ఏలాలి. కొన్ని వేల సామ్రాజ్యాల్ని ఎవరైనా నాకు అంటగట్టినా ఏలుకోమని నిన్నొక్కసారి అనుభవించే వరకు వేటిని దగ్గరికి రానివ్వను. ఏమంటావు కాంతం? ఎంతో కాలంగా దాచుకున్న నీ సున్నితమైన శరీరము, నునువెచ్చని చెంపలు, మైమర్పించే యవ్వనం నాకు దక్కనిస్తావా? ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలుకోనిస్తావా కాంతం? ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నాను నీ కంటిరెప్పల మధ్య భాగాల నుంచి ధారావాహికంగా ప్రవహించే చల్లని చూపుల కోసం, నా శరీరంలో నిమిష నిమిషానికి కలిగే చర్యల కోసం నువ్వు నాకు దక్కాలి. ఒక్క మాటలో నిన్ను నేను అనుభవించాలి. ఏమంటావు కాంతం? నువ్వు అందించే ప్రతి ముద్దు కోసం నేను నీకు ప్రతిఫలంగా పరీక్షల్లో మార్కులు నీ ఇష్టం వచ్చినన్ని ప్రసాదిస్తాను. ఏమంటావు కాంతం? నీ చివరి చూపుల కోసం నిరీక్షించే ఓ తెలుగు పండితుడు. ఈ ఉత్తరాన్ని చదివినా ఏ విధంగా ఆలోచించానో తెలుసా? ఎలా ఆలోచించినా ఆ ఉత్తరాన్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోను. ఆ టీచర్ని కంటి చూపుల నుంచి దూరం చేసుకోను. ఈ ప్రేమ లేఖ కాంతం దగ్గరికి ఎలా వచ్చింది? ఒకవేళ కాంతం ఎందుకు అంగీకరించిందా? అయినా నా హృదయంలో ఈ కలవరం ఎందుకు? కోపం ముంచుకొస్తోంది. హృదయం స్పందించిపోతుంది. శరీరం మంచు ముద్దలా వణికిపోతోంది. ముచ్చెమటలు నుదుటి భాగాన్ని ముంచేస్తున్నాయి. కాంతం నాకు ఎదురుగా నిలబడి నవ్వుతోంది. నన్ను పరిహసిస్తుందేమో. దేనిగా నవ్వు? ఎందుకు నాకు ఈ బాధ? కాంతాన్ని అడిగాను, ఆరాటాన్ని ఆపుకోలేక. ఇందుకు నువ్వు అంగీకరించావా? ఈ మాట నా నోటి నుంచి అపస్వరంలా బయటకు వచ్చింది. అవును. ఎందుకో తెలుసా? అలా వెళ్తే నేను చదవవలసిన అవసరం లేదు తెలుగులో. మిగిలినవి ఒక్కొక్క మాస్టారు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క సబ్జెక్ట్లో మార్కులు తెచ్చుకొని పాస్ అవుతావా? అందుకు కాంతం బదులివ్వలేదు. ఆ పిల్ల మౌనానికి నాకు కోపం రెచ్చిపోతోంది. ఏదో అధికారం ఉన్న మొగుడిలాగా ఆ పిల్లపై పడ్డాను. సింహపు చూపులకు భయపడ్డ లేడి పిల్లలాగా నా వైపు చూస్తోంది. అంతే. కాంతం చెంప చెళ్ళుమంది, గూబ గుయ్యుమంది. నా తోపుకు గోడ మీద పడి తల తగిలి కింద పడింది. గాజులు పగిలిపోయినట్లు శబ్దం బాగా వినిపిస్తున్నాయి. 7 సముద్రాల నీళ్లు అన్నీ ఒక్కసారి కలిసి ఘోష పెట్టినట్లు, ఉప్పొంగినట్లు, ప్రపంచాన్ని ముంచెత్తినట్లు కాంతం కన్నీళ్లు కారుస్తుంది. కానీ ఆ కళ్ళు నిశాంతంగా విరామం తీసుకున్న కూలివానిలాగా శబ్దం లేకుండా ఏడుస్తోంది. కాంతం కళ్ళలోకి సూటిగా చూస్తున్నాను. ఆ కన్నీళ్లతో నన్ను ముంచెత్తుతుందేమో భయం నన్ను ఆవహిస్తోంది. ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలి? కాంతం కన్నీళ్లు నిలిపి నన్ను ఓదార్చే ఆత్మీయులు కానీ ఈ క్షణంలో కనిపించనెందుకని? కాంతం వెళ్ళిపోతుంది. నన్ను కాల్చివేసినట్లు నా వైపు చురచురా చూస్తూ వెళ్ళిపోతుంది. ఎవరు ఆ పిల్లని ఆపేది? నేనా? ఇందుకు కారకుడైన ఆ తెలుగు పండితుడా? ఎవరు? అయ్యో, ఇంకెప్పుడు కాంతం నా దగ్గరకు రాదేమో. నన్ను విచిత్రంగా ఊహించుకుంటుందేమో. ఈ విపరీత ధోరణికి పరిష్కారం ఎక్కడా? అప్పుడే చల్లని జల్లులు ఆకాశం నుంచి జారిపడుతున్నాయి. చల్లని గాలికి కిటికీలు మెల్లగా కదులుతున్నాయి. గాఢాంధకారమైన మబ్బు ప్రపంచాన్ని కనిపించకుండా చేస్తోంది. ఈ చీకటిలో, ఈ వర్షంలో కాంతం ఎలా వెళ్తుందో? దూరాన కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయి. ఊరంతా దొంగలు పడి దోచుకున్నట్లు నా హృదయం ఆరాటపడుతోంది. నడి సముద్రంలో పడి మునిగిపోతున్నట్లు భ్రమపడుతుంది మనసు. ఎందుకు? ఏదో చిన్నప్పుడు కాంతాన్ని కొట్టడం అలవాటు. అదే అలవాటు ఇప్పటికీ కూడా నాకు వర్తిస్తుందా? అసలు కాంతం ఎవరు? ఆ పిల్లని కొట్టేటందుకు నాకేమి అధికారం? ఆ పిల్ల నా పైకి తిరగబడితే ఆడది అంత పని చేయగలదా? అసలు కాంతాన్ని నేనెందుకు కొట్టాలి? ఆ ప్రేమలేఖతో ఏముందని? ఆ పిల్లకి ఇష్టమైతే తెలుగు పండితుడి దగ్గరికే కాదు, ఇంకెవరి దగ్గరికైనా వెళ్తుంది. అడిగేందుకు నాకేం అధికారం? తన చదువు కోసం, తన ప్రతిష్ట కోసం ఆ పని చేయబూనింది. అంత మాత్రాన నాకు ఈ కోపం ఎందుకు? కొట్టటం ఎందుకు? ఇంకా నా ముఖం చూడదేమో. నాకు దగ్గరగా కాంతం లేని బ్రతుకు అదో విధమనిపిస్తుంది. ఏం చెయ్యను?
ఈ విషయం జరిగిన 2-3 దినాల వరకు కాంతం నా కంటికి కనిపించలేదు. 2-3 సార్లు రఘుని అడిగాను కాంతం ఏమైందని. కానీ వాడు నన్ను చూస్తేనే మండిపడటం ప్రారంభించాడు. క్షణక్షణం కాంతం గురించి ఆరాటం ఎక్కువైంది. ఏమైందో అన్న ఆలోచన నన్ను మతిపోగొడుతోంది. అలుముకున్న చీకటిలో ఆకాశం వైపు తేరిపారా చూసి ఏమీ కనిపించలేదనుకుంటే ఏమవుతుంది? ఎండమావిని చూసి భ్రమించినట్లవుతుంది బ్రతుకు. మధ్యలో మెరుపు మెరిసినట్లు కాంతం నా కళ్ళ ముందు కదలాడుతూ నాకు పిచ్చెక్కిస్తోంది. ఏం చెయ్యను? అందమైన ఆడదాన్ని గురించి కానీ, సోయగాలను వెదజల్లే ప్రకృతిని కానీ ఆలోచింపని మనసు బ్రతికి ఏం ప్రయోజనం? అంతవరకు కాంతాన్ని ప్రేమించలేదు. కానీ కాంతం ఉంటేనే మనసుకు హాయి. అసలు ప్రేమంటే ఏమిటో తెలిసి చస్తేగా. ఏ ప్రేమ గాథల మధ్యనో, ఏ విరహ జీవితాల మధ్యనో నేను బ్రతికి చచ్చి ఉంటేగా వీటి గొప్పతనం ఏమిటో తెలుసుకునేందుకు. కాకి వయసు పెరిగే కొలిది కోరికలు మితిమీరి రేగిపోయే కొలది నాకు అర్థం కాజొచ్చింది. అందుకే కాంతాన్ని అంతగా ప్రేమించాను. రాను రాను అధికంగా ప్రేమించసాగాను. అందుకు ప్రతిఫలం ఈ వయసులో అనుభవిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా ఊరిలో, పైగా కాంతం ఇంటికి దగ్గరగా ఓ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్ళైన ఓ జంట కాంత ఇంటికి దగ్గరగా కాపురం పెట్టారు. కానీ పెళ్ళైన అమ్మాయికి పెళ్లిగాక మునుపే తనకు నచ్చిన ఓ యువకుడిని ప్రేమించింది. భర్తకు తెలియకుండా ఆ అమ్మాయి అప్పుడప్పుడు తను ప్రేమించిన యువకునితో విహరించటం ప్రారంభించింది. కానీ కొంతకాలానికి ఆ విషయం భర్త కంటపడింది. ఆ క్షణానికి ఎలాగో ఓర్చుకుని ప్రియుడు లేచి వెళ్ళిపోయాక ఆ అమ్మాయి తలను మొండాన్ని రెండుగా నరికి ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి వేళ శవాన్ని గోనె సంచిలో మూతికట్టి ఊరికి అవతల ఉన్న బావిలోకి విసిరాడు. 2-3 దినాల తర్వాత ఆ శవం బయటికి తేలింది. ఆ కుళ్ళు పట్టిన దుర్గంధంతో నిద్రపోతున్న ఊరంతా ఒక్కసారి మేల్కొంది. ఆ తర్వాత శవాన్ని బయటికి లాగటం, జరిగిన విషయమంతా బయటికి లాగటం, పోలీసుల సహాయంతో భర్తను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపటం నా కళ్ళతో చూశాను. ఏది ఏమైనా చచ్చిపోయింది మాత్రం ఒక ఆడది. దానికి కన్నీళ్లు కార్చేది ఎవ్వరు? ఈ విషయం జరిగి గుట్టు బయటపడిన రాత్రి ముని అని నాతో కూడా చదువుకునే పక్కింటమ్మాయి నా దగ్గరికి వచ్చింది. సాధారణంగా చెప్పాలంటే ముని కాంత కంటే అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. కానీ ఆ పిల్ల కొద్దిగా పోకిరి, వెకిలి చేష్టలకు కొదవలేదు. ముని మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది. కానీ నేను ఆ పిల్లను మాటిమాటికి తిట్టేవాణ్ణి. అందుకే నన్ను చూస్తే ఆ పిల్లకు భయం జాస్తి. అప్పుడప్పుడు మా బామ్మను వెంటేసుకుంటుంది. ఆ రాత్రి బావిలో శవాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ముని తలుపు తెరుచుకొని నాతో మాట్లాడేటందుకు ప్రయత్నిస్తోంది. అప్రయత్నంగా ఆమె ముఖం వంక చూశాను. ఎందుకే ఈ వేళప్పుడొచ్చావు అడిగాను. నీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? ఏమని? ఏం లేదు. కాంతం ఈ రాత్రికి నిన్ను మీ పెరటి తోటలోకి రమ్మని చెప్పింది. నన్నా? ఈ రాత్రికా? ఇప్పుడా? ఎందుకు? ఏమో నాకు తెలీదు. అయినా నీకెందుకు చెప్పింది? ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాంతం పరీక్షలు ఎందుకు రాయలేదో తెలుసుకునేటందుకు బాగా బలవంతం చేసి అడిగేటప్పటికీ నువ్వు చేసిన ఘనకార్యం గురించి చెప్పింది. జరిగిపోయిందేదో జరిగిపోయింది, కానీ నిన్ను చూడాలని కాంతం అనుకుంటోంది. వెళ్తావా లేదా ఆజ్ఞాపిస్తుంది. ఆ మాటకు నేనేమీ చెప్పలేకపోయాను. మునికి ఎప్పుడు నాకు దగ్గరగా నిలబడి ఎదిరించలేని ముని ఈరోజు నన్ను ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఎక్కడో బలహీనత నన్ను శాసిస్తోంది. మునిని ఏమనలేకపోయాను. కారణం తెలియదు. కొంతసేపటికి మున్ని వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా చీకటిలో అడుగులు వేసుకుంటూ ఎవరినో కలుసుకోవాలన్న ఆశతో, భయం పొందిన హృదయంతో ఎవ్వరికీ కనిపించక అదృశ్యంగా ముందుకు సాగిపోతున్నాను, చీకటిని చీలుస్తూ. పెరటిలో అడుగుపెట్టాను. అప్పుడే మబ్బులు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. నక్షత్రాలు కాంతిని పెంచుకుంటున్నాయి. ఆకాశాన్ని చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. అంతే, వాడి కలిగిన ఓ ముళ్ళు అరికాలిని చీలుస్తూ లోపలికి పోయింది. రక్తం చిమ్మింది. అబ్బా అన్న మూలుగు అపస్వరంలాగా బయటకొచ్చింది నా నోటి నుంచి. అయినా రక్తం కారటం మానుకుంటుందా చికిత్స చేసే వరకు? ఆ చీకటిలో కాంతాన్ని వెతుకుతున్నాను కుంటుకుంటూ. రాను రాను బాధ అధికమవుతోంది. కాంతం అంతవరకు కనిపించలేదు. ఆ బాధను భరించే శక్తి నాకిప్పుడు ఎవరు ప్రసాదిస్తారు? నిమ్మ చెట్టు కింద వాలిపోతూ కాంతం కాంతం అన్న శబ్దాలు 2 పర్యాయాలు ఉచ్చరించాను. నా ఆర్భాటానికి కాంతం ఎక్కడి నుంచి దిగొచ్చిందో
అలాగే పడి ఉన్న నా శరీరాన్ని చూసి కాంతం క్షణం స్తంభించిపోయింది. తరువాత తలను తన తొడలి మీదికి లాక్కుంటూ కూర్చుని అడుగుతోంది నన్ని. రమా, ఏమైంది రమా? ఏం లేదు, రక్తం కారిపోతోంది, ముందు దాన్ని ఆపు, తర్వాత ఎక్కడా? ఇక్కడ అంటూ గాయాన్ని చూపించాను. గాయం మీద చేయి వేసింది. ఏదో గట్టిగా తగులుతోంది. ఇంకా ముళ్ళు అలాగే ఉంది అనుకున్నాను. కాంతం ముళ్ళును బయటికి లాగుతోంది. అబ్బా అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను. కాంతం తన పమిటలో ఒక భాగాన్ని చించి నోటితో తడిపి గాయానికి కట్టుకడుతోంది. కొంత సమయానికి నాకు హాయి కలిగింది. కాంతం తొడల మీద నేను పడుకొని ఏవో చుక్కల లోకాన్ని చూడటం అదే మొదటిసారి. ఈ సమయంలో ఏదో దేవదూత ప్రత్యక్షమై దేవేంద్ర పదవి నాకు దానం చేస్తానంటే నేను అంగీకరిస్తానా? ఆ పదవి కంటే హాయి, సుఖ సంతోషాలతో గూడుకున్న ఈ సమయం దేవేంద్ర పదవి లభ్యమైతే మాత్రం ఎక్కడ దొరుకుతుంది? మౌనాన్ని ధ్వంసం చేస్తూ కాంతం అన్నాను. కాంతం మాట్లాడలేదు. పైగా దేని గురించో ఆలోచిస్తోంది. కాంతం అన్నాను మరలా. ఆలోచనలకి స్వస్తి చెప్పి ఏం రమా అంది. నా మీద కోపమా? నేను కొట్టినందుకే కదా నాకు కనిపించకుండా పోయింది. అంత కోపమైతే నన్ను నువ్వు నాలాగే కొట్టి ఉంటే నేను బాధపడేవాడిని కాదేమో. కానీ నువ్వు కనిపించకపోయేసరికి నాకెంత బాధ కలిగిందో తెలుసా? అయినా నువ్వు పరీక్షలు రాయకుండా మానుకోవటం ఎందుకు? నువ్వు అడిగే మాటలకు నేను సమాధానాలు చెప్పలేను రమా. అయినా ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. ఏమిటది? నువ్వు నన్ను ఎందుకు కొట్టావో చెప్పగలవా? అదే ఆలోచిస్తున్నాను. ప్రేమలేఖ చదివినప్పటి నుంచి. కానీ బోధపడటం ఎందుకు? నీకైనా తెలుసా? అమాయకంగా అడిగాను. తెలుసు. అయితే ఆలస్యం ఎందుకు? చెప్పు కాంతం. బావిలో శవం తెలియని విషయం నీకు తెలుసు కదూ. ఎందుకు తెలియదు? అయితే ఆ మగాడు భార్యను ఎందుకు చంపాడంటావు? తన భార్య పరాయి పురుషుడితో తిరిగినందుకు. అదే రమా, ఒకడి ఆధీనంలో ఉన్న స్త్రీ మరో పురుషుడితో తిరగటం చూస్తే ఎవ్వరూ సహించలేరు. అలాగే నువ్వు నన్ను కోరుకున్నావు. నేను ఇంకొకటి దగ్గరికి పోతానంటే నువ్వు ఓర్చుకోలేకపోయావు. దాని ఫలితం నన్ను చితకతన్నావు, అవునా? కాంతం చెప్పే మాటలు నిజమేనా? నాకు కాంతం మీద అధికారం ఉందా? కాంతం నేను కోరుకున్న ఆడదా? ఇంకెవ్వరికీ దక్కకూడదా? అందుకేనా ఆ పిల్లను కొట్టింది? మరి ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు? అదే మాట కాంతాన్ని అడిగాను. అప్పుడే ఎందుకు చెప్పలేకపోయానని. సాయంత్రం మున్ని మా ఇంటికి వచ్చింది. నాకు ప్రేమలేఖ రాసినట్టే వాడు దానికి రాశాడు. ఆ పిల్ల సరాసరి నాకు చూపించి చించి పారేసింది ఆ ప్రేమలేఖను. దాని నోటి నుండి వచ్చిన మాటలు నాకు కొద్దిగా తెలివినిచ్చాయి. తరువాత నేను పరీక్షలు ఎందుకు రాయలేదో అడగటం, నేను చెప్పకపోయేసరికి బలవంతం చేయటం, యథార్థం బయటపెట్టడం, ఆ పిల్ల నన్ను చీదరించుకోవటం అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. కాంతం చెప్పే ఆ మాటలకు నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను క్షణకాలం. ఆమె తొడలపై నుంచి లేచి కాంతం కళ్ళలోకి చూస్తున్నాను. రమా, చెప్పు, నువ్వు నన్ను కోరటం లేదా? నేను కావాలని నీకు అనిపించటం లేదా అంటోంది. ఏమో, నాకు తెలియదు అనుకున్నాను మనసులో. పోనీ నువ్వు నన్ను ప్రేమించటం లేదా? ఆ విషయం అసలే తెలీదు. దాని అంతర్భాగాలను నేనెప్పుడూ చీల్చి చూడలేదు. అయినా ప్రేమ అనేది పదార్థమా చీల్చి చూడటానికి? కాంతానికి నేను ఏ విధంగా నచ్చజెప్పటం అని ఆలోచిస్తున్నాను. క్షణక్షణానికి నా శరీరంలో ఏవో మార్పులు వస్తున్నట్లు గమనిస్తున్నాను నేను. శరీరం వేడికి ఉడికిపోతోంది. రక్తం వేగాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకున్నట్లుగా శరీరం నిండా ఏదో తెలియని బాధ. ఎందుకు? కాంతం నాతో మాట్లాడుతూనే ఉంది. నిజం చెప్పు, నేను కావాలా అడుగుతోంది. అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. ఏం చెయ్యను? కాంతం, నీ మాటలకు నేనేమీ చెప్పలేకపోతున్నాను. నాకెందుకో భయంగా ఉంది. నిన్ను చూడలేకపోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నాను. పిచ్చిరామా, ఎక్కడికి వెళ్ళిపోదాం? ఇంతకు మించిన ఏకాంతం మనకు ఇంకెక్కడ దొరుకుతుంది? తలపైన ఆకాశము, కాళ్ల క్రింద భూమి తప్ప ఇంకేమీ కనిపించని ఈ సమయంలో ఎక్కడికి పారిపోతాం? హృదయం తెరిచి చూడు, నేనున్నానో లేదో తెలుస్తుంది. రమా, ఇప్పుడు నీకేమనిపిస్తుంది అంటూ కాంతం నా ఎదపైన తన మృదువైన హస్తంతో తడుతోంది. నాకు అయోమయంగా ఉంది. భూమి నా చుట్టూ తిరిగినట్లు, ఆకాశం తలక్రిందులైనట్లు, సమస్త జీవరాశి ముక్తకంఠంతో అరుస్తున్నట్లు, నేను ఎక్కడికో తెలియని లోకాలకు లాగబడుతున్నట్లు, మొత్తానికి నేనే తిరుగుతున్నట్లు. కాంతం, నేను పడిపోతున్నాను, ముందు చెయ్యి తీసేయి, నన్ను మనిషిని చెయ్యి మొరపెట్టుకున్నాను. కాంతం నా ఎదపై నుంచి తన చేతిని తొలగించింది. నేను మామూలు మనిషిని అయ్యే వరకు ఎవ్వరం మాట్లాడలేకపోయాం. నిమిషాలు, గంటలు వాటంతట అవే ముందుకు పారిపోతున్నాయి. కాంతం, రేపు మా ఇంటికి వస్తావా? తప్పకుండా వస్తాను రమాకాంత్.
పొద్దుపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నీ ఇష్టం అంది కాంతం. ఆ రాత్రి బెడ్ మీద పడుకొని జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటూ మగత నిద్రలో కలలు కంటూ జీవించాను. కాంతం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమని ఆలోచించిందో నాకు ఇప్పటి వరకు తెలియదు. కానీ కాంతం అంటే అంతులేని భయం హృదయంలో మొలిచింది. కానీ రాను రాను అది అభిమానంగా మారి ప్రేమ తరంగాలై మా ఇద్దరి మధ్య ఏదో నూతన సంబంధాన్ని పెంచింది. కథ కొనసాగుతుంది.